నారాయణరావు గారు. మీరా? ఏమైంది బాబు? ఎందుకంత కంగారుగా కనపడుతున్నారు? మీకు ఫోన్ చేస్తే కలవలేదు, అందుకే ఇంటికి రావాల్సి వచ్చింది. ఏం జరిగింది బాబు? అక్షయ మీకేమైనా ఫోన్ చేసిందా? నాకు ఫోన్ చేయటానికి అక్షయ్ దగ్గర ఫోన్ లేదు కదమ్మా. ఇంకెవరి నెంబర్ నుంచైనా ఫోన్ చేసిందా అని అడుగుతున్నాను. డ్రైవర్ దగ్గర నుంచి గాని ఆర్గనైజర్ దగ్గర నుంచి గాని ఫోన్ తీసుకుని చెయ్యాలి. అలా ఏం చేయలేదమ్మా. అయినా అక్షయ్ని మీరే కదా బస్సు ఎక్కించారు. అక్షయ్కి ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది పూజారి గారు. మీ తీరు చూస్తుంటే నాకు కంగారుగా వద్దమ్మా. అసలేం జరిగిందో తొందరగా చెప్పండి. అక్షయ్ అందరితో కలిసి విజయవాడ వెళ్లకుండా సూర్యాపేట ముందున్న దాబా దగ్గర మిస్ అయిందంట. ఆర్గనైజర్కి కాల్ చేస్తే ఈ విషయం చెప్పాడు. బుద్ధి లేని మనుషులు, మనసు లేని మనుషులు చిన్న పిల్లని వదిలేసి వెళ్ళిపోయారు. మా ఫోన్ నెంబర్స్ గుర్తు లేకపోయినా మీ ఫోన్ నెంబర్ గుర్తుంటుంది కదా, సో అందుకే మీకు ఫోన్ చేసి ఏమైనా చెప్పుంటుందేమో అని తెలుసుకోవడానికి వచ్చాం. మీ అమ్మ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని దీక్షను తీసుకుని తను ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. ఏమన్నారు పూజారి గారు? అక్షయ మా అమ్మ ప్రాణాల కోసం దీక్ష తీసుకుందా? అదే పూజారి గారు, మీరేదో విషయం దాస్తున్నారు, నిజం చెప్పండి. ఈ విషయం మీ దగ్గర చెప్పొద్దని అక్షయ్ నా దగ్గర మాట తీసుకుంది. కానీ మనసులోని మాట బయటకు వచ్చేసింది. అక్షయ భవానీ దీక్ష తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను కూడా దీక్ష తీసుకుందామని అనుకుంటున్నాను తాతయ్య. ఎందుకు తీసుకుందామని అనుకుంటున్నావు? వేదవతి గారు ఉన్నారు కదా, అవును. ఆవిడ చనిపోతున్నట్లుగా నాకు పీడకలు వచ్చింది. పెద్దావిడ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, మరికొద్ది రోజులే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. పెద్దావిడ నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలని మండలం రోజులు దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అక్షయ్ మన కంటికి సామాన్యమైన అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ తను మామూలు పిల్ల కాదు. భవిష్యత్తులో తన పేరు లోకానికి చాలా పెద్దగా వినపడుతుంది. తను పెద్ద స్థాయిలో కనపడుతుంది. అమ్మవారి అంశ తనది. తన అమ్మ నాన్నలు కనిపించడం కోసం ఈ దీక్షను తీసుకుంది అనుకున్నాం, కానీ మా అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం అని అనుకోలేదు. మామూలుగా జన్మించేవారు తమ గురించి తాము ఆలోచించుకుంటారు, కానీ కారణ జన్ములు పరుల గురించి ఆలోచిస్తారు. అక్షయ్ కూడా అలాంటిదే. అలాంటి మంచివాళ్లకు కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు, పరీక్షలు తప్పవు. అందుకే అక్షయ్ ముడుపు చెల్లించుకోకుండా ఏదో గండం ఎదురైంది. అక్షయ్కే కాకూడదు బాబు. అయ్యో, మీరేం కంగారు పడకండి, మేము వెంటనే బయలుదేరతాం. అక్షయ మాకు పుట్టకపోయినా, మేం దత్తత తీసుకోకపోయినా మా కూతురు లాంటిదే. ఎటువంటి ప్రమాదం జరగకుండా వెతికి పట్టుకుంటాం. మీరేం కంగారు పడకండి, తను దొరకగానే మీకు ఫోన్ చేస్తాం. బావా పదవండి. ఎటువంటి కీడు నీ దరికి చేరకూడదు తల్లి. భగవంతుడా, అమ్మా, అమ్మా, అమ్మా,
రారా త్వరగా రారా. రేయ్, ఉదయం నుంచి మనం వెతుకుతుంటే పిల్లలు దొరకలేదు. ఇప్పుడు మనం వెతక్కుండానే అదృష్టం మన తలుపు తట్టినట్టు చిన్నపిల్ల మన ముందుకొచ్చాగింది. అవునరా, పిల్ల మాత్రం కుందనపు బొమ్మలా ఉంది. ఇలాంటి పాపని కిడ్నాప్ చేసి అమ్ముకుంటే మంచి డబ్బులొస్తాయి. నెల రోజులు మరో పాపని కిడ్నాప్ చెప్పినా పర్వాలేదు, ఆ డబ్బులతో గడిపేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పిల్లతో మెల్లగా మాటలు కలుపుదాం. ఎవరితోనో వచ్చి బస్సు మిస్ అయినట్టుగా కనపడుతుంది. వెళ్దాం పద. పద. పాపా, ఎవరి కోసం వెతుకుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి బస్సులో అందరితో కలిసి వచ్చాను. వాళ్ళు చూసుకోకుండా డాబా దగ్గర నన్ను వదిలి వెళ్ళిపోయారు. అవునా పాపం, నిన్ను చూసి మేము అదే అనుకున్నాంలే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? కాలినడకన వెళ్ళిపోతాను భవానీ. అంత దూరం ఎలా వెళ్తావమ్మా? చెప్పులు కూడా లేవు, చిట్టి చిట్టి పాదాలు కందిపోతాయి. అదీ కాక పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలుంటారు. నువ్వు నడుచుకుంటూ వెళ్ళడం సేఫ్ కాదు. అయితే ఏదైనా బస్సు ఆపి వెళ్ళిపోతానులేండి. బస్సులో అంత తొందరగా రావు. మేం కూడా విజయవాడ వెళ్తున్నాం, మాతో వచ్చేయ్, నీకు సేఫ్గా ఉంటుంది. సరేనా? సరే భవానీ, ఆ అమ్మవారు నా కోసమే మీలాంటి మంచి వారిని పంపించుంటుంది. అవునవును, పద వెళ్దాం. చాలా చాలా థ్యాంక్స్ భవానీ. సమయానికి వచ్చి సహాయం చేశారు. ఆ భవానీ మాత మీకు మంచి చేస్తుంది. ఇందులో సహాయం ఏముందమ్మా, మేము వెళ్తున్న దారిలో నువ్వు కనిపించావు అంతే. పద. ఏమైంది? కన్ను అదురుతుంది బావా. అక్షయ్ని పంపిస్తున్నప్పుడు ఇలా జరగడం ఏంటి? ఇది దేనికి సంకేతం? అక్షయ్ని బస్ ఎక్కించినప్పుడు కన్ను అదిరింది. ఏదో అపశకునం అని అప్పుడే చెప్పాను కదా బావా, ఆ విధంగానే జరిగింది. నీరసం వల్ల నీ కన్ను అదిరిందని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అక్షయ్ను ఎలాగైనా క్షేమంగా పట్టుకోవాలి. అమ్మా నాన్నల కోసం దీక్ష తీసుకుందని అనుకున్నాం గాని అత్తయ్య కోసం అంత పని చేస్తుందని అనుకోలేదు. చిన్న వయసులోనే ఎంత గొప్పగా ఆలోచించింది. మన ఇంట్లో ఎవ్వరం కూడా ఇలా ఆలోచించలేదు. ఎంతో నిష్టగా ఉండి 40 రోజులు పూర్తి చేసింది. తనని ఎలా పొగడాలో కూడా అర్థం కావట్లేదు. చిన్న పిల్లైనా తన కాళ్ళు మొక్కేయచ్చు. అవును బావా, అక్షయ మామూలు అమ్మాయి కాదు. నారాయణరావు గారు అన్నట్టు ఏదో కారణంతోనే ఈ భూమి మీదకొచ్చింది. ఈ విషయం గాని అమ్మకి తెలిసిందంటే అక్షయ్ని నెత్తిన పెట్టుకుంటుంది. ముందు అక్షయ్ని సురక్షితంగా పట్టుకుందాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం బావా. అక్షయ్ చేసిన దీక్ష ఫలించి అమ్మ ఆరోగ్యం బాగుపడితే బాగుంటుంది. మన ఇంట్లోని విషాదాన్ని బయటికి గెంటేసినట్టు అవుతుంది. నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం తయారైంది మేడం. ఎవరు తయారు చేశారు? నేనే మేడం. ఆహాహాహా, దివ్య దర్శనం నా అమ్మవారి తనలో వచ్చింది. ప్రసాదం ఎలా తయారు చేయగలిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. అదీగాక పెద్దిరాజన్నయ్య మాటి మాటికి అమ్మోరు తల్లి అని ఎందుకు అంటున్నాడు ఏంటో.
వేదా వేదా ఏమైంది? అయ్యో వేదా వేదా లే. ఏమైంది? ఏమైంది వేదా? అయ్యో ఏమైంది? వేదా లే వేదా. ఏమైంది వేదా? మంచినీళ్ళు తీసుకుందామని లేచాను, కింద పడిపోయాను. నన్ను నిద్ర లేపొచ్చు కదా. నాకెటూ నిద్ర కరువయింది. మీ ప్రశాంతమైన నిద్రను ఎందుకు పాడు చేయడం? నీ ఆరోగ్యం కంటే నా నిద్ర ఎక్కువ కాదు కదా. జరుగుతున్నది చూస్తుంటే నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం దగ్గర పడిందని అనిపిస్తోంది. ఈ మాటలే నేను వద్దన్నాను. ముందు మంచినీళ్ళు తాగు. తాగు. వేదా ఏమైంది? తల పగిలిపోతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా! అయ్యో! ఏం కాదు వేదా, కొంచెం బాగు. ఏమైంది నాన్న? ఈ సమయంలో అమ్మని తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? అమ్మా, ఏమైంది మామయ్య? ఏమైందమ్మా? వేదకి బాలేదు. వెంటనే హాస్పిటల్. అక్షయ ఎవరో ఒక నెంబర్ నుంచి మనకి ఫోన్ చేసి పలానా చోట్ల ఉన్నానని చెప్పినా బాగుండేది. పాపం మన నెంబర్స్ గుర్తుండుండవు. తను ఏక సంతాగ్రాహి. గుర్తుండక కాదు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ షాక్లో ఉండి కంగారు పడ్డం వలన అన్నీ మర్చిపోతారు. నువ్వన్నది కూడా నిజమే. బావా తొందరగా పోని. ఆర్గనైజర్ పంపించిన దాబా ఇంకా ఎంత దూరంలో ఉంది? మరొక హాఫ్ అన్ అవర్లో చేరుకుంటాం. చెప్పు మల్లేష్. దుర్గా, ఎక్కడున్నావురా? పనుండి విజయవాడ వెళ్తున్నాం. కన్నాగడ ఎక్కడున్నాడు? బండ్లోనే ఉన్నాడు. వాడికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. వాళ్ళ అబ్బాయికి సీరియస్గా ఉందిరా, హాస్పిటల్లో జాయిన్ చేశారు. అవునా? ఏదైనా పని మీద వెళ్తున్నారా? అవునరా. మాల్ దొరికిందా ఏంటి? దొరికింది. అబ్బాయా అమ్మాయా? రెండోదే. ఇప్పుడు వాడు నాతోనే ఉండాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఓ పని చేయరా, నేనున్న లొకేషన్ సెండ్ చేస్తాను, మీరు అక్కడికి రండి. వాడిని పంపిద్దాం, నేను జాయిన్ అవుతాను. ఏమంటావు? సరేరా. రేయ్ అన్నా, మల్లేష్ గారు ఫోన్ చేశారా, మీ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అన్నా అయితే నేను దిగిపోతానన్నా. ముందు దిగుదులే. వీళ్ళది విజయవాడ అన్నారు, ఇప్పుడేమో విజయవాడ వెళ్తున్నామని అంటున్నారు. ఏం జరుగుతుంది?
అమ్మా అమ్మా! కొంచెం ఓపిక పట్టండి, తగ్గిపోతుంది అత్తయ్య గారు. వేదవతి గారు, అమ్మా! వేదవతి గారు, ముందు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళు. ఓకే డాక్టర్. ఏం కాదు వేద. డాక్టర్, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అమ్మకేమీ కాదు, కంగారు పడకండి నాన్న. బాధపడకండి మామయ్య గారు, అత్తయ్య గారికి ఏం కాదు. ఆవిడ అందరికీ కావలసిన మనిషి. ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు. అవును నాన్న, నిత్యం పూజలు చేసే అమ్మకి ఆ దేవుడు అండగా ఉంటాడు. ఇప్పుడు మనం ఎన్ని ఓదార్పు మాటలు మాట్లాడుకున్నా అవి వేదవతికి ఆరోగ్యాన్ని ఇస్తాయా, ఆయుష్నిస్తాయా? నాకు నమ్మకం రావట్లేదు. ముందే వేదవతి ఆరోగ్యం గురించి డాక్టర్స్ చెప్పారు కదా, బహుశా ఇవే చివరి కడియాలనుకుంటా. అలా అనకండి మామయ్య గారు. బాధ్యత డాక్టర్ల మీద పెడదాం, భారం దేవుడి మీద వేద్దాం. అంతా మంచే జరగాలని కోరుకుందాం. అవని, బస్సు వాళ్ళు పంపించిన డాబా అడ్రస్ ఇదే అవని. అక్షయ్ బస్సుని ఇక్కడే మిస్ అయింది. ముందు వీళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ చేద్దాం. సరే పద. సరే పద. హలో సార్. హలో సార్. అది సార్. చెప్పండి సార్, ఏం కావాలి? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏంటి? మీ హోటల్కి భవానీ దీక్షలు తీసుకున్న స్వాముల బస్సు ఒకటి వచ్చింది కదా? అవునండి, వాళ్ళు టిఫిన్లు చేసి వెళ్ళిపోయారు. ఏమైంది సార్? అక్షయ అనే పాప ఆ బస్సులో వారందరితో కలిసి వచ్చింది. అందరూ టీ బ్రేక్లో దిగిన సమయంలో పాప తిరిగి బస్సులో ఎక్కలేదు. బస్సు వాళ్ళు కాసేపు చూసి పాపను వదిలేసి వెళ్ళిపోయారు. అవునా? ఈ విషయం మాతో చెప్పనేలేదు. అప్పట్నుంచి పాపకి సంబంధించి ఎటువంటి సమాచారము లేదు సార్. తనకు ఏమైందోనని చాలా భయంగా ఉంది. కనీసం పాప కూడా వచ్చి మమ్మల్ని ఎవరిని కలవలేదు. చిన్న హెల్ప్ సార్. చెప్పండి సార్. సార్, మీ హోటల్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్, ఒక్కసారి ఫుటేజ్ చూద్దాం సార్. పాప ఏమైందో తెలుస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. సార్, బస్సు మీ హోటల్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి చూపిస్తే చాలు సార్.